మనకు ఆధునిక పురపాలక సంఘంలో కమ్యూనిటీ టాయిలెట్ 26 ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే స్థలాలు ఉన్నప్పటికీ కూడా ఇంటి దగ్గర కట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరుగుదొడ్లు కట్టుకోకుండా కమ్యూనిటీ టాయిలెట్ మీద ఆధారపడుతున్నారు. దయచేసి అలా కాకుండా కమ్యూనిటీ టాయిలెట్లను కూడా మున్సిపాలిటీనే మెయింటైన్ చేస్తూ నెలసరి ఇంతనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం మీకు ఉచితంగా 15,000 రూపాయలు కానీ ఈ మధ్యకాలంలో కొంచెం కొంత మొత్తాన్ని ఎక్కువ చేసి ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మీకు ఎవరికైతే స్థలం ఉండి రోడ్లపైన కాకుండా మీ సొంత స్థలంలో టాయిలెట్ నిర్మాణం చేసుకోవడానికి ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా మీ సచివాలయంలో అప్లికేషను, రైస్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీ ఫోటో, బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ ఇవన్నీ ఇచ్చినట్లయితే దానికి మనం దాదాపు 350 టాయిలెట్లు కొత్తగా ఆధునిక పురపాలక సంఘానికి మంజూరు అయినాయి. కాబట్టి ఎవరికైతే స్థలం ఉండి అవకాశం ఉందో ఖచ్చితంగా మీ సచివాలయంలో అప్లికేషన్ ఇచ్చి దానికి సంబంధించి మంజూరు పొందవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దీంట్లో కూడా మీకు వీలైతే మీరే సొంతంగా నిర్మాణం చేసుకోవడమా, లేదంటే 4-5 మందిని మీరే ఒక మనిషిని వడ్డీ వాళ్ళు కానీ మాకంటే కట్టేటువంటి మేస్త్రిని కూడా మాట్లాడుకొని మీరే దాన్ని సొంతంగా నిర్మాణం చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశంలో నేను సందేశంగా కోరుచున్నాను. సార్ అర్హతలు ఏంటి సార్? ఇంటి పన్ను ఒకటి ఉండాలి, తర్వాత ఇంటి స్థలము మీద అవునా అనేది ఒకటి నిర్ధారణ సంబంధించి ఇంటి పన్ను ఉందంటే కాస్త మీదే ఇల్లు అనే ఒక నిర్ధారణ ఉంది. కాబట్టి దాంతోపాటు రైస్ కార్డు జిరాక్స్, అలాగే మన ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్, మీ ఇంటి ముందు నిలబడి మీరు ఎవరైతే వ్యక్తి మీ ఇంటి పేరు మీద ఆస్తి పన్ను వస్తుందో ఆ వ్యక్తి ఒకవేళ చనిపోయినట్టుంటే వాళ్ళ సంబంధికులు ఎవరైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా ఆ ఇంటి దగ్గర నిలబడి ఫోటో కూడా తీసుకొని ఆ ఫోటోను కూడా దరఖాస్తుకు అందజేసినట్లయితే గతంలో కొన్ని అభ్యోగాలు ఉన్నాయి. అలాంటి అభ్యోగాలకు తావు లేకుండా స్ట్రైట్గా క్వాలిటీగా ఎవరికి చెందాల్సి ఉంటుంది వాళ్ళకి చెందుతుంది. ఆ లబ్ధిదారునికే ఈ లోన్ అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది తిరిగి చెల్లించేది కాదు, పూర్తిగా ఉచితం. కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాము. ఇండివిజువల్గా ఎంత ఇస్తారు సార్? ఇప్పుడు ప్రస్తుతానికి గత సంవత్సరం గతం వరకు 15,000 ఉన్నది. ఈ మధ్యకాలంలో దాన్ని కొంచెం పెంచుతున్నామని గవర్నమెంట్ మాకు సూచాయిగా తెలిపింది. అయితే 5,000 నుంచి 10,000 వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మాకు ఇప్పటిదాకా చాలామంది అంటుంటారు, సరే ఇచ్చే 15,000 మాకు ఎక్కడ చాలు అనేది. ఏదైనా కానీ మనం ఇల్లు కట్టుకున్నా కూడా కొంత మొత్తాలు మనం వేసుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ లోన్ ఇచ్చేప్పటికి కూడా దీంట్లో కూడా అదే మాదిరిగానే మనం సొంతంగా ఇల్లు కొంత అప్పు చేసి కట్టుకుంటున్నాం. కాబట్టి దాంట్లో ఏదో కారణంలో దీన్ని కట్టుకున్నట్లయితే కూడా కొంచెం సులువుగా ఉంటుంది. దీనికి సంబంధించిన కొంత డబ్బు కూడా మీకు వస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అనేది మా అభిప్రాయం.